హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. అన్నం అంతా కూడా ఈ కొబ్బరి పచ్చడితోనే లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత రుచిగా అండ్ టేస్టీగా వస్తుంది. ఎలా చేసేయాలో చూసేద్దాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇలా నేను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసి తీసుకున్నానండి. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను వీటన్నిటిని కూడా కప్లోకి తీసుకుంటున్నానండి. నాకు టోటల్గా ఒక మీడియం సైజ్ కొబ్బరికాయకి 1 కప్ కొబ్బరి ముక్కలు అయ్యాయి అన్నమాట. అలాగే మీ కొబ్బరికాయ సైజు పెద్దగా ఉంటే కనుక నేను చెప్పే మెజర్మెంట్స్ని డబుల్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు వచ్చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పల్లీలన్నీ కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లో తీసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో కొబ్బరికాయ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి స్పైసీకి వచ్చేసి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాము. నేను ఇక్కడ వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే ఇంకో 4 ఎండుమిర్చి యాడ్ చేశాను అనమాట. ఇలా మనం 2 యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇవి నచ్చకపోతే ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు అండి. దానిలోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కొబ్బరి ముక్కలు అనేవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 3 to 4 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫైనల్గా దీనిలో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు వచ్చేసి ఎక్కువ యాడ్ చేయొద్దండి, పచ్చడి అనేది పులుపు వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేయకూడదు. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి కోర్స్గా గ్రైండ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే పొట్టు వలిచిన వెల్లుల్లి రెమ్మలు 6 to 7 యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది నేను కరెక్ట్ మెజర్మెంట్ ఏం చెప్పలేదు, మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, మనం గ్రైండ్ అయ్యేలాగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పచ్చడి అనేది ఈ విధంగా కోర్సుగా ఉంటేనే బాగుంటుందండి. మరీ మెత్తగా అయిపోయినా అంత టేస్టీగా అనిపించదు. ఇలా కోర్సుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ. నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ దీనిలోనే తుంచి వేసుకున్న 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా
మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మీకు నచ్చితే ఈ స్టేజ్లోనే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి అంతా కూడా పోపులో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా అంతా కూడా ఒక 1 మినిట్ స్టవ్ ఆన్లోనే ఉంచేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేసుకోండి, లేదంటే అడుగంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. చూసినారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందనమాట. మనకి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నం మొత్తం కూడా పచ్చడితోనే లాగించేస్తారు. వేడివేడి అన్నంలో నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకండి లేట్, ఇంట్లో కొబ్బరికాయ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.